సొంత వ్యక్తుల్ని ఈళ్ళు చంపేసుకుంటారు. ఇలాంటి వ్యక్తులు మనకు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అనే కోణాన్ని ప్రజలు తిరస్కరించిన విధానం, అలాగే ఇప్పుడు వచ్చి ఈయన మాట్లాడిన కోణాలు ఏవైతే ఉన్నాయో, బయటికెళ్ళిపోవడము, నేను చాలా నిజాయితీ పరుడిని అంటూ చెప్పుకోవడము, లేతే ఆవిడతో మంతనాలు చేయడము, ఆవిడ బయటకొచ్చి ఏడుస్తూ మాట్లాడడము, ఇంత కోణం, ఇంత కుట్ర కోణం, లేతే ఇంత చెడిపోయాడు మానసికంగా. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్‌లో వాళ్ళ చెల్లెలు సాక్షాత్తు మాట్లాడిన విషయం. మా అన్న ఇంతగా చెడిపోయాడా? ఇంత మానసికంగా దిగజారిపోయాడా? మానసికంగా మా అన్నకు బాగలేదనేది పోయిన ఎన్నికలకు ముందే చెప్పేసింది. మా అన్నను హాస్పిటల్‌లో చూపించాలి అనేవి స్టేట్మెంట్ ఆవిడే ఇచ్చారు పోయిన ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఇంతగా దిగజారిపోయాడంటూ కన్నీళ్ల పర్యంతమైన కోణాన్ని కూడా నిన్న ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. ఆ విజయసాయి రెడ్డి అనే ఆ వ్యక్తితో కూర్చొని మాట్లాడినప్పుడు మా అన్న ఇంతగా దిగజారిపోయాడని ఆయనతో చెప్పినట్టుగా నిన్న చెప్పడం జరిగింది. సో, ఈ ఈ ఫ్రీక్వెంట్‌గా ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు, ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తూ ఉంటే, ఇది ఒకటి మీరన్నట్టు ప్రజలను డైవర్ట్ చేసే విధానం కావచ్చు, లేకపోతే ఇది మేము కలిసి ఉంటాము, లేకపోతే భవిష్యత్తులో మేమంతా